అందరికీ నమస్కారం. అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శివుని అనుమతి లేనిదే ప్రవేశం లేని ఆలయం అరుణాచలం. ఆ దేవుడిని స్మరిస్తే చాలు ముక్తి కలిగే ప్రదేశం. పంచభూతాలలో ముందుగా ఆవిర్భవించినది అగ్ని. ఆదిలో పరమశివుడు అగ్నిగోళంగా అరుణాచలంలో ఆవిర్భవించాడు. అందుకే ఆలయంలో వేడిగా ఉంటుంది. అరుణాచలం మనిషి జీవితాన్ని 2 భాగాలుగా విభజిస్తే అందులో మొదటి భాగం అరుణాచలానికి ముందు, రెండవ భాగం అరుణాచలం వెళ్ళిన తర్వాత అని అంటారు. సాధారణంగా కొండపై చాలా ఆలయాలు ఉంటాయి, కానీ ఆ అరుణాచలంలో ఆ పర్వతమే ఒక మహాలయం. అదే పర్వపావనం, దివ్య శోభితమైన అరుణగిరి. ఈ అద్భుత అరుణాచలానికి యుగ యుగాల విశిష్టత ఉంది. కృతాయుగంలో దీనిని అగ్నిపర్వతం అని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్రశైలం అని పిలిచేవారు. కలియుగాన శిలాశోభితమైన ఈ కొండ ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిది అని ప్రఖ్యాత పురాతత్వ శాఖ శాస్త్రవేత్త బీర్బల్ సహారే నిర్ధారించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవి అని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ కొండ చుట్టూ లెక్కలేని అన్ని తీర్థాలు, ఆలయాలు, ఎత్తైన గోపురాలు, మానవుడు మేధస్సుకు కూడా అర్థం కాని మహిమలు ఇక్కడ ఉన్నాయి. ఈ కొండ సాక్షాత్తు పరమశివుడు స్వరూపం. అందుకే ఇప్పటికీ కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. అసలు ఆ దేవదేవుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం పూర్వం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అన్న విషయంపై తగాదా వచ్చింది. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు: నేను సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చింది అని. అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు: నేను స్థితికారుడను, అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే గనుక నేనే గొప్ప అని అన్నాడు. ఇది ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసింది. వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారి ఇద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వాళ్ళకి పరీక్ష పెట్టాడు. దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలం తెలుసుకోవాలని క్రింద వైపుకు వెళ్ళగా, పైన ఉన్న కొనభాగం తెలుసుకోవాలని హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగం పైకి వెళ్ళారు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకి అలసట రావటంతో ఒక చోట ఆగిపోయాడు. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకొని, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని బ్రహ్మ అడిగితే, అప్పుడు మొగలి పువ్వు, నేను శివుడు తలపై నుంచి కింద పడుతున్నా అని సమాధానం ఇచ్చింది. ఈ శివలింగం పైభాగం ఇంకా ఎంత దూరం ఉందని కేతికి పుష్పాన్ని అడగగా, అందుకు అది సమాధానం ఇస్తూ, నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయ్యింది అని బ్రహ్మకు చెప్పింది. అయితే అత్యంతరహితమైన ఈ శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు: శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకువచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీ పుష్పం అంగీకరించగా, అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పమని బ్రహ్మ కోరాడు. ఆ రెండిటిని తీసుకొని పరమశివుడు దగ్గరకు చేరాడు బ్రహ్మ. అప్పటికే మాయామేఘం విడిచిన శ్రీ మహావిష్ణువు
తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయాను అని నిజం ఒప్పుకున్నాడు. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువులు సాక్ష్యమని చెప్పాడు బ్రహ్మ. అప్పుడు మొగలి పువ్వు అవును అని సమాధానం చెప్పింది. కామధేనువు తలతో అవును అని, తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది. అందుకు ఆగ్రహించిన శివుడు, నువ్వు భూలోకంలో పూజలు లేకుండా ఉండుగాక అని బ్రహ్మని శపించాడు. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావు అని, ఆవును తల అబద్ధం చెప్పినందుకు దాని తలకు నమస్కారం చెయ్యకూడదని, తోక నిజం చెప్పిన కారణంగా తోకనే పూజించాలని శివుడు శాసించాడు. దాంతో బ్రహ్మకు జ్ఞానోదయమయ్యి శివుడిని ఈ విధంగా ప్రార్థించాడు. పరమేశ్వర, నీ జ్యోతిర్లింగంలో నా అహంకారం అజ్ఞానం తొలగించి వెలుగును చిమ్మే జ్ఞానాగ్నిని ప్రసాదించావు. కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలువు తీరాలి అని కోరాడు. బ్రహ్మ కోరికను మన్నిస్తూ ఆ లయకారుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వెలసి సకల జనులకు జ్ఞానాగ్ని కాంతులు ప్రసరింపజేస్తున్నాడు. అయితే శివస్వరూపం అయిన ఆ కొండని పూజించడం అందరి వల్ల కాదని పర్వత పాదంలో అచ్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు అందరూ శివుణ్ణి వేడుకున్నారు. అడిగిన తరువే వరాలు ప్రసాదించే పరమేశ్వరుడు, నేను కృత, త్రేత, ద్వాపర, కలియుగమందు ఒక్కొక్క యుగము యందు ఆ యుగ నియమానుసారాలకు అనుగుణంగా ఒక్కొక్క రూపంలో అరుణాచలంలో దర్శనమిస్తాను అని వరమిచ్చాడు. అలా శివుడు చిన్న లింగంగా రూపం దాల్చి తరువాత ఆ పర్వతంలో అంతర్ధానం అయ్యాడు. అలాగే శివుడు వరం ప్రకారం కృతయుగం నందు నిప్పు కొండగా, త్రేతాయుగం నందు బంగారు కొండగా, ద్వాపర యుగమునందు తామ్రశైలి కొండగా దర్శనమిచ్చిన అరుణాచలం కలియుగంలో రాతి కొండ రూపంలో దర్శనమిస్తుంది. ఈ భూలోకంలో అరుణాచల కొండనే అతిపెద్ద శివలింగం. శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి. ఆ రోజును మహాశివరాత్రి పర్వదినంగా యావత్ భారతదేశం పాటిస్తుంది. ఆ రోజున పగలు రాత్రి అసంఖ్యాకంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రోజంతా అరుణాచలేశ్వరుడికి అభిషేకాలు అర్చనలు చేస్తారు. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడింది. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించబడిన పూజలు, పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలి అనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారంట. అరుణాచలంలో ఏ ఏ సేవలు ఉండాలి, ఏ ఆలయాలు ఉండాలి, ఏ పూజలు చేయాలి అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఈ ఆలయంలో ఉండే ఇప్ప చెట్టుని అరుణాచల స్థల వృక్షంగా చెప్తారు. ప్రధాన ఆలయానికి దక్షిణాన ఆ ఇప్ప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఎంతోమంది యోగులు తపస్సు చేశారు. ఈ ఆలయంలో పార్వతీదేవిని అపిత కుచాంబ అని పిలుస్తారు. ఈ అరుణాచల పుణ్యక్షేత్రం గురించి మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.